అన్న నమస్తే అన్న. ఏంటి ఈ రోజున వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ ఎస్సీ సామాజిక వర్గానికి పెద్దపీట వేసిన పార్టీ మాది. ఈ రోజున ఎస్సీ సామాజిక వర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ ఉండేటప్పటికి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడు. ఏదైతే సల్మాన్కి జరిగిన అన్యాయాన్ని వీళ్ళు ఇచ్చేయాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి ఎస్సీ సామాజిక వర్గానికి ఎన్డీఏ కూటమి వ్యతిరేకమా లేకేంటన్నా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ అతని పార్టీ నాయకులకు కానీ అంటే గజనీ టైప్ ఏమో వీళ్ళకి గుర్తుండవేమో. వీళ్ళు 5 సంవత్సరాలు వీళ్ళు పరిపాలించింది, వీళ్ళు దళితుల్ని చంపేసింది వీళ్ళకి గుర్తుండదేమో, గజనీలుగా మారిపోతారేమో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక మాస్క్ అడిగినటువంటి డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా చంపేశావు? వాడు దళితుడు కాడా? వాడు దళితుడు కాదండి, దళితుడే కదా. చీరాల సునీల్ వాడిని ఏం చేసావు? అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యం అసలు డోర్ డెలివరీ చేసావు కదా. ఇక ఇంతకన్నా దారుణాలు నీ ప్రభుత్వంలోనే జరిగినాయి. ఆ రోజు కళ్ళు మూసుకున్నావు. జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చారు, ఆ స్క్రిప్ట్ ప్రకారం మీరు మాట్లాడుతున్నారు. ఇదేగా జరుగుతుంది. అంటే అన్న ఇంకా మాట్లాడుతూ వాళ్ళు అసలు మనం రాతి యుగంలో ఉన్నామా, రాక్షస పాలనలో ఉన్నామా? అసలు ప్రజల్ని ఈ ఎన్డీఏ కూడా అసలు పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కూడా బేపచ్చంగా చంద్రబాబు చెప్పిందే చేస్తూ ఉంది. అసలు రాక్షస పాలన నడుస్తుంది రాష్ట్రంలో అని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. ఏం చెప్తారన్న దానికి? అదేలేండి, మరి గత 5 సంవత్సరాలు మనం చేసింది ఏంది? మనం ఏం చేసాం? రాజారెడ్డి రాజ్యాంగమేమో మనం నడిపించింది. జగనన్నకి ఇది గుర్తులేదేమో. మనం నడిపించింది ఏంటంటే రాజారెడ్డి రాజ్యాంగమేగా. ఎవడన్నా ఏదైనా అడిగితే ఉపయోగం లేదు కదా. ఎవరికన్నా ఏమైనా చేశారా? పని చేయలేదు, దోచుకున్నారు. అయ్యా మా భూమి కబ్జా జరిగిందండి అంటే పట్టించుకున్నారా? మీరే అధికారికంగా కబ్జాలు చేసిన దాన్ని రెన్యువల్ చేసుకోవడానికి భూ సంస్కరణ చట్టం, ఆ చట్టం, ఈ చట్టం అని చెప్పేసి మీరు ఎక్కడైతే అసైడ్ భూములు ఉన్నాయో, ఎక్కడైతే అనోన్ ల్యాండ్ ఉందో, ఎక్కడైతే మిగులు భూములు ఉన్నాయో ఈ భూములన్నీ దోచుకోవటానికే కదా మీరు ఆ భూ సవరణ చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ మేమేదో పెద్ద పత్తితులంలాగా భూరక్ష చట్టాన్ని మేమే తెచ్చాం, పట్టాదారు పాసు పుస్తకాల్లో మా ఫోటోలే ఉండాలని క్రెడిట్ ఏదో అంటున్నారు కదా. వాళ్ళు మాట్లాడతాను అసలు ఈ విధంగా జరగటం గతంలో బ్రిటిష్ వాళ్ళు జరిపారు. మళ్ళీ అదేవిధంగా సవరణ చట్టం సక్రమంగా జరిగిందంటే వైసీపీ ప్రభుత్వం హయాంలోనే అసలు చరిత్రను ఒక ఘట్టంగా మిగిలిపోద్దని చెప్పి మాట్లాడుతున్నారు. మరి వాస్తవంగా ఈడ చరిత్రలో నిలిచిపోయే ఘట్టం నువ్వేం తీసుకురాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు తీసుకొచ్చింది ఏంటంటే మా భూమి మీద నీ ఫోటోలు వేసుకున్నావు, అది బాధ. ఈరోజు తెల్లారు లెగితే ఈ బూచోడు బొమ్మలు చూడాల్సి వస్తుంది. ఈ బూచోడు బొమ్మను తీసుకెళ్ళి బ్యాంకులో పెడితే బ్యాంకు వాళ్ళు ఇది పనికిరావు అని అంటున్నారు. అసలు మా భూమి మీద నీ ఫోటోలు వేసుకోవాల్సిన పని ఏంటి? మా భూమిగానే ఉందాక నువ్వు తీసుకొచ్చింది ఏంటి? నువ్వు చేసింది ఏంటంటే పేదల భూములు లాక్కోవాలి, అసైన్డ్ భూములు లాక్కోవాలి, అలాగే ఈ అనోన్ ల్యాండ్ని మీ నాయకులకి ఎక్కించుకోవాలని చేసిన తాపత్రయం తప్ప అదే నువ్వు చేసినటువంటి క్రెడిట్. నిజంగా నువ్వు చేసిన పని పేదవాడికి ఎవ్వడికి ఉపయోగపడలా, ఒక రైతుకి ఉపయోగపడలా. కాకపోతే ఆ రాళ్ళు బాతినటువంటి కాంట్రాక్టర్కి మాత్రం చాలా డబ్బులు మిగిలినాయి జగన్మోహన్ రెడ్డి గారు. అది తప్ప దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అంటే ఇంకా మాట్లాడుతూ అన్న చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నాడు. ఏదైతే భూ సర్వే సక్రమంగా జరిగింది కానీ చంద్రబాబు తన అకౌంట్లో వేసుకుంటా ఉన్నాడు. అసలు గతంలో ఏదైతే ఇచ్చామో అదే కదా చంద్రబాబు తీసుకొచ్చింది, దానిలో ఏం మార్చాడని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏంటన్నా నువ్వేమన్నా మార్చావా? మరి ఆయన మార్చలేదు, సరే నువ్వేమన్నా మార్చావా? మరి నీది ఎట్లా క్రెడిట్ అయింది? నువ్వేదైనా మారితే కదా నీ క్రెడిట్ వచ్చేది. మరి ఆయన మారవలేదు అంటున్నావు, నువ్వేం చేసావు? నువ్వు ఏం చేయలేదు. ఇక్కడ క్రెడిట్ చోరీ అని అంటున్నాడు, చూసావా జగన్మోహన్ రెడ్డి? దానికి ఒకటి చెబుతానండి. వాస్తవంగా నీ క్రెడిట్ని ఎవడు కూడా దొంగిలించడు. అది అసలు ఎవడు వల్ల కాదు. అసలు నీ క్రెడిట్ అంటే ఏందనుకుంటున్నావు? రాష్ట్రానికి అప్పులు తేవటంలో నీ తర్వాతే. రాష్ట్రానికి ఈరోజు నువ్వు తెచ్చినన్ని అప్పులు, నువ్వు చేసిన రాష్ట్రానికి తీసుకొచ్చినంత అప్పు ఎవడు కూడా నీ అప్పులు తేవటంలో నీ క్రెడిట్. ఇంకోటి తాకట్టు పెడతాం. నిజంగా ప్రభుత్వ భవనాలు, కలెక్టరేట్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు తాకట్టు పెట్టడంలో నీ క్రెడిట్ ఎవడో చోరీ చేయలేడు. చివరికి తాగుబోతులను కూడా తాకట్టు పెట్టిన ఘనత ఈ క్రెడిట్. ఎవడు కూడా నీ క్రెడిట్ దొంగిలించలేడు. ఇక దళితుల్ని చంపిన క్రెడిట్
నీకు అసలు చాటే లేదు. దళితుల్ని మీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో చంపినటువంటి క్రెడిట్, నీ క్రెడిట్ ఎవడు కూడా తీసుకోలేడు. ఇలాంటి క్రెడిట్లు నీకుండయి. పాపం వాళ్ళేదో ఆ దావోసో బోవోసో పోయి ఎడగబోయి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చుకుంటున్నారు, ఏదో అమరావతి నిర్మాణం పనులు చేసుకుంటున్నారు, ఉద్యోగస్తులకి నెల ఫస్ట్ తారీఖునే జీతాలు ఇస్తున్నారు, అలాగే ముతక వాళ్ళకి ఫస్ట్ తారీఖునే ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు. వాళ్ళేదో వాళ్ళ క్రెడిట్ వాళ్ళది. నీ క్రెడిట్ను మాత్రం ఎవడో దొంగిలించలేడు జగన్మోహన్ రెడ్డి. నీ క్రెడిట్ నీదే. అంటే అదో పక్కన పేరు నాని కూడా మాట్లాడుతూ అన్నా, ఎవరన్నా చంద్రబాబు లాగా బతకాలనుకుంటారా, ఎన్టీఆర్ దివ్యాంగ నేతలు ఎన్టీఆర్ వైఎస్ రాజశేఖర బతకాలనుకుంటారు కానీ ఇలా క్రెడిట్ చోరీ చేసేవాళ్ళు, ఇచ్చిన హామీలు మోసం చేసే జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు లాగా ఎవరన్నా బతకాలనుకుంటారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటన్నా అసలు దాని గురించి ఏం చెప్తారు? మరి ఇక్కడ ఒకటి, పేర్ని నాని అనేవాడికి వాడికి బుద్ధి ఉండదు, వివరం ఉండదు, తవరం ఉండదు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడటమే అతనికి కావాల్సింది. జగన్మోహన్ రెడ్డికి భజన చేయటం అతనికి కావాల్సింది. వాస్తవాలు కూడా తెలుసుకోవాలి కదా పేర్ని నాని గాను. ఇక్కడ వాస్తవాలు ఎవరైనా ఎన్టీఆర్ గారికి లాగా, రాజశేఖర్ రెడ్డి గారికి లాగా వీళ్ళు ఎందుకు కంపారిజన్ చేసుకుంటున్నావు? నువ్వు వాళ్ళల్లో ఏ మూలకు వస్తావు నువ్వు? ఇప్పుడు ఎన్టీఆర్కి రాజశేఖర్ రెడ్డికి పోలిక ఎక్కడుంది? నువ్వు ఈ విధంగా పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అంటారు చూసావా? పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అంటారు చూసావా? ఆ విధంగా నువ్వేం వాతలు పెట్టుకోవద్దు. నువ్వు ఎన్ని వాతలు పెట్టుకున్నా పులివి కాలేవు. నువ్వు ముడ్డి కింద ఎన్ని వాతలు పెట్టుకున్నా నువ్వు పులివి కాలేవు. పేరుని నాని నువ్వు పోల్చుకోవటం ఆపేయి. ఈ రోజున దేశానికే దిక్సూచిగా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. నువ్వే సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పనిలే. నువ్వు ఒక సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పనిలే నారా చంద్రబాబు నాయుడు గారికి. దేశ రాజకీయ చరిత్రని తిరగరాస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? నీ మాటలు మళ్ళీ మేము పట్టించుకోవటం, మళ్ళీ నువ్వు అడిగిన దానికి మేము చెప్పటం. నీలాంటి ఫేక్ నాయాళ్ళ మాటలు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. మరి ఇంకా బోర్గడ్డ అనిల్ కూడా మాట్లాడుతూ, మా ప్రభుత్వ హయాంలో అసలు పోలీస్ శాఖల్లో కూడా చాలా అవార్డులు వచ్చినవి. అసలు ఈ ఎన్డీఏ కూటమి ఏంటి అసలు ఈ విధంగా చేస్తున్నా? పోలీస్ వ్యవస్థ మా ప్రభుత్వంలో హై లెవెల్లో ఉంటే ఈ ప్రభుత్వం 0 లెవెల్లో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారన్న మరి దాని గురించి? ఇప్పుడు ఒకటండి మనం ఒకటి ఆలోచించాలి. ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని నాశనం చేయాలనే ఆలోచన. జగన్మోహన్ రెడ్డికి అమరావతి మీద కాదండి కక్ష. ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వకూడదు. ఆంధ్రప్రదేశ్ అనేది డెవలప్మెంట్ అయ్యి వీళ్ళు ఇవన్నీ కూడా నేర్చుకుంటే ఎక్కడ బాగుపడతారో ఆంధ్ర రాష్ట్రం. నా రాచరికం మళ్ళీ నేను రేపు వస్తే నా రాజరికం చెల్లదు. నా రాచరికం ఏదైతే గజనీ మొహమ్మద్ వీళ్ళందరూ కూడా ఉన్నారు చూసారా, ఆ విధంగానే నేను పరిపాలించాలని చూస్తున్నాడు. కానీ ఇది భారత రాజ్యాంగం రాశారు. భారత రాజ్యాంగం ప్రకారం ఇక్కడ పరిపాలన జరగాలి అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి లేదండి. ఏదైతే ఈ విధంగా ఫేక్ ప్రచారాలు, ఈ 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు కూడా ఎట్టోకట్ట ఫేక్ ప్రచారాలు చేసుకుంటా పోతే మొన్న 11 వచ్చినాయి. కనీసం ఇప్పుడు దానిలో సగం ఒక 5-6 అన్నా వస్తాయేమోనని చెప్పేసి తాపత్రయం తప్ప జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని బాగు చేద్దాము, వాళ్ళు బాగు చేస్తున్నారు, మనం ఏదైనా సలహాలు ఇద్దాము, ఈ ఆలోచన అయితే లేదు. ఇక జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మర్చిపోయారండి.